హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. నా ఛానల్ పేరు వచ్చేసి నామ్ సరీ లాగ్స్ అని ఉంటుంది. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పచ్చడి ముల్లంగితో చేసినటువంటి పచ్చడి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి ముల్లంగి పచ్చడిని. మరి ముల్లంగి పచ్చడి కోసం ముందుగా 1 స్పూను పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇందులోకే శనగపప్పు, మినపప్పు 1 స్పూన్, అలాగే ధనియాలు 1 అర స్పూన్ ధనియాలు వేసుకున్నా. ధనియాలు వేసుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే 1 అర స్పూను జీలకర్ర, 1 స్పూను నువ్వులు. వీటన్నిటిని మనం ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. వీటిని ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినాయి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్నటువంటి ముల్లంగి ముక్కలు. ముల్లంగి కానీ ఇక్కడ పెద్దవి తీసుకోకుండా పెద్దగా ఉండేటువంటి ముల్లంగి తీసుకునే దానికంటే చిన్నగా ఉండేటువంటి ముల్లంగి అయితే మనకి ఎక్కువ రోజులు కూడా నిలవ ఉంటాయి. కాబట్టి పెద్దవి అయితే మనకి లోపలంతా తెల్లగా అయిపోతాయి. కాబట్టి అలా కాకుండా చిన్నవి తీసుకోండి. మనము 2 రోజులు నిల్వ చేసుకునేటువంటివి 4 రోజుల వరకైనా కూడా బాగా ఫ్రెష్గా ఉంటాయి లోపల వరకు. అలాగే ఇందులోకి ఉల్లిపాయ వేసుకొని ఇప్పుడు ఉల్లిపాయ తర్వాత ముల్లంగి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం వాటర్ వేయకుండా, నీళ్ళు అస్సలు వేయకుండా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ముల్లంగిలో ఉండేటువంటి వాటరు అలాగే ఉల్లిపాయలో ఉండేటువంటి వాటర్తోనే మనం బాగా ఫ్రై చేయాలి. చూడండి, ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి పచ్చడి అనేటువంటిది ఒక 2-3 రోజులైనా నిలువ ఉంటుంది. ఇప్పుడు వీటిని సపరేట్ పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మనం పచ్చిమిర్చి, మనం తినేదాన్ని బట్టి కారాన్ని బట్టి మనం వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా కారంగానే వేస్తాను. పచ్చిమిర్చి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకే టమోటాలు పండు టమోటాలు ఒక 2 పెద్ద సైజు ఉన్నటువంటి టమోటాలు తీసుకున్నా. కాస్త వాటర్ ఆయిల్ వేసుకున్నా, కొద్దిగానే మరీ ఎక్కువ వేసుకోవట్లేదు. మూత పెట్టుకొని ఇలాగ మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి చింతపండు వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే చింతపండు కూడా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించుకునేటువంటి పల్లీలు, నువ్వులు, ధనియాలు వీటన్నిటినీ వేసుకొని అలాగే ఇందులోకి ఉప్పు వేసుకుంటున్నా. ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలాగ చూడండి, మరీ పూర్తిగా కాకుండా బరకగా వచ్చేలాగా వేసుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ముల్లంగి, ఉల్లిపాయ అలాగే టమోటా, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకుంటున్నా. అన్నీ వేసేసుకొని మిక్సీని మనం ఆపుతూ ఒక 2-3 సార్లు తిప్పినామంటే కరెక్ట్గా ఇలాగా వచ్చేస్తుంది. చూడండి, మరీ మెత్తగా కాకుండా ఇలాగ వేసుకున్నామంటే పచ్చడి చాలా బాగుంటుంది. అన్నంలోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది. చూడండి, మనం ఇలాగే తీసేసుకోవచ్చు కావాలనుకుంటే. లేదు మనకి కాస్త ఇంకా టేస్ట్ కాస్త ఎన్హాన్స్ అవ్వాలంటే కొద్దిగా పోపు పెట్టుకున్నామంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను 1 స్పూన్ ఆయిల్తో పోపు వేస్తున్నాను. ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలాగా వెల్లుల్లి పోపు అంతా వేసేసుకుని మిక్స్ చేసేసుకుంటే మనకి వెల్లుల్లి పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. కారంగా కావాలనుకున్న వాళ్ళకి, మనకి నోటికి రుచి లేనప్పుడు ఇలాగ చేసుకున్నామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది.